హాయ్ అండి. నేను మీ తారక్ గౌడ్, తెలంగాణ విద్యా సమితి. ఆన్‌లైన్ పేమెంట్స్ అయిపోయి, సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయి, తెలంగాణలో సీట్ల గురించి ఒక క్లారిటీ వచ్చింది. ఆల్‌మోస్ట్ అంటే మనకు 5,000 సీట్లు నిండలేదు. అయి రూరల్ ప్రాంతంలో చిన్న చిన్న అంటే ప్రాధాన్యత కోర్సులనేవి నిండలేదు. సీట్ అలాట్‌మెంట్ జరిగిన మోర్ దెన్ 16-17,000 పైన పేరెంట్స్ వాళ్ళైతే తీసుకోలేదు. అంటే డినై చేశారు. అంటే వాళ్ళకిష్టం వచ్చిన బ్రాంచ్ పట్ల వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేయకుండా బ్రాంచ్ వద్దనుకున్నారు. సో, సెకండ్ ఫేజ్ కోసం మళ్ళీ వాళ్ళు సమాయత్తం అవుతున్నారు. అయితే 59,000 చిల్లరంటే ఆల్‌మోస్ట్ 60,000 మంది మాత్రం సీట్లయితే పేమెంట్ చేశారు. అంటే కాలేజీ నచ్చి కాదు. ఎంతో కొంత సమ్‌వాట్ బెటర్ అని తీసుకున్నారు. మళ్ళీ ఉంచుకోవాలని లేదు. ఆ కాలేజీ నుంచి మూవ్ అవ్వడానికి ట్రై చేస్తారు వాళ్ళు గూడా. ఓవరాల్‌గా 60,000 మాత్రమే ఆన్ సీట్ వచ్చిన వాళ్ళు రిపోర్ట్ చేయటం జరిగింది. సెకండ్ ఫేజ్ అనేది రేపటి నుంచి అంటే 25థ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ 25థ్ అనేది స్లాట్ బుకింగ్. మనం ముందు మొదటి విడతలో ఎలా అయితే స్లాట్ బుక్ చేసుకున్నామో, ఎవరైతే ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌కి ఎళ్ళలేదో, స్లాట్ బుకింగ్ చేసుకోలేదో, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఎళ్ళలేదో మొదటి విడతలో, మొదటి ఫేజ్‌లో వాళ్ళకి రెండవసారి ఛాన్స్ ఇస్తున్నారు. వాళ్ళు రేపు ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకొని వాళ్ళ నియర్ బై అప్లయన్స్ సెంటర్‌లో పెట్టుకోవచ్చు. వాళ్ళు మనం ఇప్పుడు సెకండ్ వేవ్ పార్టిసిపేట్ చేసే వాళ్ళంతా 26, 27 26, 27తో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవటం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే మొదటి విడతలో సీట్ వచ్చిన వాళ్ళు బెటర్‌గా ఉండాలి. ఇది ఖచ్చితంగా ఎక్కడ పొరపాటు చేయటం గాని ఇబ్బంది పడతాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఇప్పుడు ఈరోజు టైం ఉంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. పేపర్ వర్క్ చేసుకోండి. దీనిపైన మీకొచ్చిన కాలేజీ పైన ఏ కాలేజెస్ ఉన్నాయి? కోర్సెస్ ఉన్నాయి? ఏదైతే పెట్టుకుందామో వస్తే పోయే విధంగా ఉండాలి. థర్డ్ ఆప్షన్ అనేది అల్టిమేట్. కానీ థర్డ్ ఆప్షన్ అనేది చూడొద్దు. ఎందుకంటే కొత్తగా సీట్స్ ఏమి రావు. సెకండ్ ఫేజ్ అల్టిమేట్ కాబట్టి మనం వస్తే మన సర్టిఫికేట్స్ ఇవ్వాలి. లేదంటే సీట్ క్యాన్సెల్ చేసుకోవాలి. మన డబ్బులు మనకు కావాలి. సీట్ క్యాన్సెల్ చేసుకోవాలి. సో, ఈ 2 ఆప్షన్స్ మనసులో పెట్టుకొని ఇప్పుడే మీకొచ్చిన కాలేజీని ఇప్పుడు మొదటి విడతలో వచ్చిన కాలేజీని మీరెళ్లి విజిట్ చేయండి. అక్కడున్న పేరెంట్స్, కోచ్ పిల్లలుంటారు. ఫ్యాకల్టీతో మాట్లాడండి. నియర్ అండ్ నియర్స్ తెలుసుకోండి అక్కడ. అక్కడ హాస్టల్ వస్తుందా లేదా చెక్ జేసుకోండి. ట్రాన్స్‌పోర్ట్ ఉందా లేదా చెక్ జేసుకోండి. ఇవన్నీ చెక్ జేసుకొని ఒకవేళ సెకండ్ విడతలో వచ్చిన కాలేజ్ మీకు తెలుసు. వస్తే ఈ కాలేజ్ ఆటోమేటిక్ డ్రాప్ అయిపోతుంది. మీ అందరికి తెలియాల్సిన విషయం ఏందంటే పేరెంట్స్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏందంటే సెకండ్ విడతలో మీకు సీటొచ్చి మొదటి విడతలో ఉన్న సీట్ ఆటోమేటిక్‌గా ఎగిరిపోతుంది. సార్ మాకు ఆల్రెడీ ఇదొచ్చింది కాబట్టి ఇది ఉంటది. అది ఇంకోటి పోదని కాదు. ఖచ్చితంగా ఆ సీట్ అనేది ఎళ్ళిపోతుంది. మొదటి విడతలో వచ్చిన సీట్ అనేది డ్రాప్ అయిపోతుంది. ఉండదు మీకు మొదట ఉండదు మీకది. సెకండ్ విడతలో సీట్ అలాట్ అయితే మొదటి విడతలో ఉన్న సీట్ అనేది ఎళ్ళిపోతుంది. అది గుర్తుంచుకోండి. అందుకని పెట్టే కాలేజ్ అనేది చాలా జాగ్రత్తగా ఈ కాలేజ్ కన్నా బెటర్ ఆప్షన్ అయితేనే పెట్టుకోండి. లేదంటే కామ్‌గా ఉండండి. ఏం కాదు ఈ సీట్ ఇలా ఉంది ఇంకోటి ట్రై చేద్దాం అనుకుంటే మాత్రం మీకొచ్చింది ఏదైతే ఫైనల్ విడతలో వచ్చిందో అదే ఫైనల్ కాబట్టి ఆప్షన్స్ అనేవి చాలా జాగ్రత్తగా ఎంచుకోండి. మొదటిసారి పార్టిసిపేట్ చేసే వాళ్ళకి గూడా 2 డేస్ టైమ్ ఉంది. 26, 27 జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టుకోండి. ఏదున్నా గాని పెన్ను, పేపర్‌తో మీ ప్రాధాన్యత క్రమాన్ని రాసుకోండి. నీట్‌గా రాసుకోండి. కోడ్స్ గూడా మీ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్‌లో ఉన్నాయి గాబట్టి, ఒకసారి చెక్ చేసుకొని పెట్టుకోండి. దాని తర్వాత సిస్టమ్ ముందుకెళ్ళండి. లేకుంటే మీ సేవ సెంటర్‌లో, ఆ సెంటర్‌లో, ఈ సెంటర్‌లో అని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకండి. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు గాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. ఇంకేమైనా అనుమానాలు గాని సెకండ్ విడత గాని, థర్డ్ విడత గాని ఏమైనా అనుమానాలు ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మీకు రెస్పాన్స్ స్క్రీన్ మీద నంబర్ కనిపిస్తుంది. ఎవరైనా సెకండ్ విడతలో సీట్ రాని వాళ్ళు గాని, మేనేజ్‌మెంట్‌లో బెటర్ కాలేజ్‌లు కావాలన్నా, తక్కువ బడ్జెట్‌లో గాని, మిడిల్ బడ్జెట్ గాని, బయట యూనివర్సిటీస్ గాని, ఏది కావాలన్నా నాకు ఒకసారి నా నంబర్‌కి కాల్ చేయండి. అందుబాటులో తక్కువ బడ్జెట్‌లో నాకున్న ఎఫర్ట్స్, నాకున్న అనుభవాన్ని ఉపయోగించుకొని మీకైతే అడ్మిషన్ చేసి పెడతాను. ఇంకా కౌన్సెలింగ్ గురించి ఆల్‌మోస్ట్ మీ అందరికి ఐడియా వచ్చేసింది కాబట్టి ఇబ్బందేం లేదు. ఆప్షన్సే ఓవర్‌లుక్ చేయకండి. 16,500 మందికి ఆల్రెడీ మాక్ కౌన్సెలింగ్ సీట్ రావట్లేదు. సీటొస్తే ఇలా వస్తుందని తెలిసి చెప్పినా గూడా ఆప్షన్స్ ఎక్కించుకోకుండా మామూలుగా సీట్ రాకుండా తయారయ్యారు. 16,000 మందికి సీట్ రాలేదు. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఆప్షన్స్ అనేవి జాగ్రత్తగా ఇచ్చుకోండి. మళ్ళీ ఆ తప్పు చేయరని ఆశిస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.